వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము మణిద్వీప రహస్యం లాస్ట్ ఎపిసోడ్ చివరికి వచ్చేసాం. సరే, అక్కడి నుంచి నైరుతి దిగ్భాగం వైపుకి నడుచుకుంటూ వెళ్ళాడు ఇతను. గుర్రం లేదు, గుర్రాన్ని ఇక్కడ వదిలిపెట్టేశాడుగా. ఓకే ఓకే. ఇక నడకే వెళ్తే పెద్ద పెద్ద కొండలు. అయితే ఏమైంది, ఇతను చూసుకున్నాడు, తన మెడలో ఉన్న తెల్లటి గొలుసు ఇచ్చారు కదా ఋషి సిద్ధేంద్ర, ఆయన యోగి, అది నల్లబడ్డ మొదలుపెట్టింది. ఏదో ప్రమాదం వస్తుంది అనుకున్నాడు. ఆ ప్రాంతంలో గండభైరుండాలు తిరుగుతాయి. ఈ వీడి వివర్ణుడు తాలూకు గండభైరుండం అది. మానవ మాత్రలు కనపడితే కొట్టేస్తుంది అది ఎడాపెడ. సొమ్మసిల్లిపోయాడు, దెబ్బలకి పడిపోయాడు. కొట్టేసింది అది. పడిపోయాడు. పడిపోయి ఎప్పటికో స్పృహ వచ్చింది. మెల్లిగా లేచి చూసుకున్నాడు, పైన చూస్తే ఏం లేదు, కొట్టెళ్ళిపోయింది, దాని పని అయిపోయింది. ఇప్పుడు ఇతను వెతకటం మొదలుపెట్టాడు. ఈ కొండ ఎక్కాలంటే ఎక్కడ నున్నగా ఉన్నాయి జారిపోయి కొండలు. వెతికి వెతికి ఒక తాడు సాధించాడు. తాడు ఒకటి దొరికింది. తర్వాత ఇంకా ఇంకా వెతగ్గా అతనికి ఒక దీంట్లోంచి పొదలోంచి బయటకు వచ్చిన ఉడుము కనపడింది. తొండలు ఉన్నాయి, ఆ తొండలు తినటానికి వచ్చింది ఉడుము. ఇతను ఆ ఉడుమును పట్టేసుకున్నాడు. ఇతనికి జంతువుల భాష అర్థమయ్యే స్థితి వచ్చింది. శశి ఏం చేసింది, ఇతనికి 2 పళ్ళు తెచ్చి ఇచ్చింది కదా, ఆ 2 పళ్ళు తేవటంతో ఇతను ఏ జంతువు మాట్లాడినా అతనికి వినపడుతుంది. కాదు, అన్ని జంతువులది. బాగుంది. అప్పుడు ఈ ఉడుముకి చెప్పాడు, ఓ ఉడుము, నేను ఇది కొండ ఎక్కి దిగి వెళ్ళాలి, ఒక మహత్కార్యం సాధించడానికి వెళ్తున్నాను అని చెప్పి కథ చెప్పాడు. చెప్పేసరికి అలా ఉడుము ఒప్పుకుంది. అమ్మవారి అనుగ్రహంతో వెళ్తావు, ఒక మాంత్రికుడిని చంపడానికి వెళ్తున్నావు కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను, చెప్పు నువ్వేం చెప్తావు అని. ఈ తాడుని ఉడుముకేసి కట్టేసి ఆ ఉడుముని పగడపోతూ కొండ మీదకి వదిలిపెట్టాడు. మనం చేతులు పెడితే జారిపోతాం, ఉడుము కాళ్ళు అలాంటివి కాదు, పట్టు కదా, ఉడుము పట్టు అంటారు కదా, అది అలాగా కొండ ఎక్కేసింది. దాన్ని పట్టుకుని వేళ్లాడుతూ ఈ అబ్బాయి కూడా, ఈ విజయవర్ధనుడు కూడా కొండ ఎక్కేసాడు. కొండ ఎక్కి దిగాడు. దిగితే అంతా వెతుకుతున్నాడు. ఏమీ సొరంగము మార్గము ఏమీ కనిపించట్లే. అమ్మవారిని ధ్యానిస్తూ వెతుకుతున్నాడు, ఎక్కడైనా సొరంగం దొరుకుతుందని. అయితే ఇదంతా అడవిగా ఉంది. మధ్యలో ఒక రాతి తిన్నె కనపడింది. ఆ తిన్నె మీద పెద్ద శివలింగం ఉంది. చుట్టూతా పువ్వులను ఎవరో పూజిస్తున్నట్టు. ఇతను చూస్తుండగానే ఒక సర్పం జర జర పాకుతూ వచ్చింది. వచ్చి పువ్వులు పట్టుకొచ్చి పెడుతోంది. తను ఆశ్చర్యపోయాడు. వెళ్ళి సర్పరాజుకు నమస్కారం చేశాడు. దండం పెట్టేసరికి ఆ సర్పం ఎవరు ఏమిటి అని అడిగింది. దివ్య సర్పం ఏదో. అప్పుడు ఇతను చెప్పాడు, నేను ఈ మణిద్వీపం వెళ్ళాలనుకున్నాను, వివర్ణుడు అనే మాంత్రికుడిని చూడడానికి వెళ్తున్నాను, అతను మా వీటిలో పట్టుకొచ్చేసాడని చెప్పేసరికల్లా వివర్ణుడు కడు దుర్మార్గుడు, నన్ను కూడా పట్టి బంధించడానికి చాలా ప్రయత్నం చేశాడు. నేను అతన్ని తప్పించుకుని ఇటు వచ్చేసాను. నేను రోజు శివ పూజ చేసుకుంటానని తన శిరస్సు మీద ఉన్న మణి అతని చేతిలో పెట్టింది. సొరంగ మార్గం నేను చూపిస్తాను, దారిలో రాక్షస కోట వస్తుంది, జాగ్రత్తగా దాటాలి, మొత్తం మణిద్వీపం అంతా భూతాలమయం, అంతా మంత్రకట్టులోనే ఉంటుంది, జాగ్రత్తగా ఉండు. ఈ మణి వల్ల నీకు సర్పాలు అవి నిన్నేమీ చేయలేవు, ఏ క్రిమికీటకాలు విషకీటకాలు ఏవి నిన్నేమీ చేయలేవు. ఈ మణిని తీసుకో, వివర్ణుడి మరణమే కావాలి నాకు కూడా, వివర్ణుడి వల్ల నేను మణిద్వీపంలోకి వెళ్ళలేక ఇక్కడ ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఆశీర్వదించి ఆ మణి చేతిలో పెట్టింది. అక్కడి నుంచి పాక్కుంటూ వెళ్ళి ఆ చెట్ల మధ్యలోంచి ఒక బిల మార్గాన్ని చూపించింది. ఒక రాయి అడ్డం పెట్టుంది దానికి. ఇతను రాయిని పక్కకు తొలగించి ఆ సర్పానికి నమస్కారం చేసి అందులోకి వెళ్ళాడు. దాని నిండా పాములు, తేళ్లు, గండ్రగబ్బలు మూసేసున్న వాటిల్లోకి బాగా చేరతాయి. ఎప్పుడైతే లోపలికి చీకటి లోపల ఇతను ఈ మణిని ఇట్లా గుప్పెడ విప్పేసరికి మణిలోంచి ఎంత కాంతి వచ్చిందో, చీకటిలో కాంతిగా కనపడుతుంది అది. కీటకాలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి దాన్ని చూసి. అతను అది దాటుకుంటూ వెళ్ళాడు. ఈ సొరంగంలోంచి ముందుకెళ్తే రాక్షసుడి కోట వస్తుంది. వాడు ఒక ఒంటి కొమ్ము రాక్షసుడు. రాక్షసుడితో జాగ్రత్తగా ఉండాలి. సొరంగంలోంచి బయటకు వచ్చేసాడు. వెలుగు కనపడుతుంది, పెద్ద కోట. గోడ ఎంత నడిచినా ఆ గోడకు అంతం కనపడాల, అంత పెద్ద కోట. సరే, బురుజులు అవి ఉన్నాయి. ఈ అబ్బాయి కాస్త ఆనుపాను చూసుకుని కోట గోడ ఎక్కాడు. మరి అంతం కనిపించట్లేదు, దాని తలుపు ఎక్కడుందో. అవును, టైం వేస్ట్ కదా, 3 రోజులు పూర్తిగా లేవు, ఇంకా ఆల్రెడీ ఓ రోజు గడిచిపోయింది అడవిలో. అది ఎక్కి దిగాడు. దిగేసరికి లోపల పెద్ద కోట, నిర్మానుష్యంగా ఉంది, ఎవ్వరూ లేరు అందులో. ఓ పక్క నుంచి చూస్తే వెనకాల ఏదో కిచకిచలు వినపడుతుంది. ఏమిటో చూద్దామని వెళ్తే ఎన్ని పక్షుల పంజరాలు ఉన్నాయో దాంట్లో.
ఎన్నో రకాల పక్షులు. ఇతని మనిషిని చూసేసరికి అన్నీ కిచుకు కిచుకు కిచుకుని అరుపులు. భయం వేస్తుంది పక్షులకి. అవును. అప్పుడు ఇతను మామూలుగానే మీరు భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను అని చెప్పేసరికి నిశ్శబ్దంగా అయిపోయింది. వినపడుతోంది, వాడి మాట అర్థమవుతోంది. అప్పుడు ఒక పెట్టొచ్చి చెప్పింది, అంత సులువు కాదు, రాక్షసుడు ఇక్కడ కాపల, వాడు నరమాంస భక్షకుడు, అతని నుంచి ఓడించడం సులువు కాదు, అతన్ని ఓడించడం సులువు కాదు, మమ్మల్ని రక్షించడము సులువు కాదు. ఇక్కడ ఉండగా ఒంటికొమ్ము రాక్షసుడు విపరీతంగా పక్షుల్ని తినేవాట. అమితంగా వేటాడితే మేమందరం అతన్ని బతిమలాడాం. మమ్మల్ని అలా మొత్తం జాతంతటిని నాశనం చేయొద్దంటే మమ్మల్ని పెట్టెల్లో బంధించి ఎప్పుడైనా వాడికి ఆహారం తిరగకపోతే మమ్మల్ని తింటాడు. దొరకని రోజున వాడు వేటకే వెళ్తాడు, దొరుకుతుంది ఆహారం. ఏ రోజు దొరకదో ఆ రోజు మాకు మూడినట్టు. ఇటీవల కాలంలో వాడికి ఆహారం దొరుకుతూనే ఉంది అనేసరికి కుర్రాడు అన్నాడు, రాజకుమారుడు ఒక మంచి ఆలోచన చేస్తా అని మొత్తం పంజరాలన్నీ ఓపెన్ చేసేసాడు. రెడీగా ఉండండి, నేను చెప్పినప్పుడు రండి అని చెప్పాడు. అని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే చాలా పెద్ద ప్రాంగణం, లోపల ఎన్నో గదులు, అన్నిటికీ తాళాలు వేస్తున్నాయి. లోపలికి వెళ్ళి అంతా చూస్తున్నాడు, మొత్తం ప్రాంగణం లోపలంతా ఇల్లు వాకిలి అన్నీ చూస్తున్నాడు. బిల్డింగ్ అంతా చూస్తుంటే ఇంతలో ధన 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 అని శబ్దం చేస్తూ నేల ఎదిరిపోతుండగా ఒంటికొమ్ము రాక్షసుడు లోపలికి వచ్చాడు. నరవాసన నరవాసన, ఆకలిస్తోంది నరవాసన రాగానే అని మీదకి వచ్చేసాడు. ఆ అబ్బాయి ఈ కుర్రాడి దగ్గర కత్తి ఉంది కదా, కత్తితో యుద్ధం మొదలుపెట్టాడు. ఇంతలో ఎప్పుడైతే ఇతను కేక పెట్టాడో వెంటనే పక్షులన్నీ వచ్చి పడిపోయింది. రావటం ఏం చేసినాయి, మొత్తం పక్షులన్నీ ఈ ఒంటికన్ను రాక్షసుడి మొహం మీద దాడి చేసినాయి. ఓ పిట్ట గుచ్చుకుంటే ఏమవదు, వందలాది పిట్టల మొహం మీద పడితే ఏమవుతుంది? ఇంత పెద్ద తాటికాయలాగా ఉన్న పెద్ద పెద్ద కళ్ళు, ఇంత చాట్లాంటి మొహం వాడిది. అన్ని కళ్ళ మీద దాడి చేసి కళ్ళు పీకేసినాయి. అసలే ఒంటికన్నా? ఒంటికన్ను కాదు, ఒంటి కొమ్ము. కళ్ళు రెండు ఉన్నాయి కానీ వాడి కన్ను ఇంతది కాదు, ఇంత కన్ను, తాటికాయలంత కళ్ళు ఆ కళ్ళ మీద పడ్డాయి. మొత్తం కళ్ళు పీకేసరికలు వాడు కెవ్వు పెద్ద పెద్ద కేకలు పెడుతూ కెవ్వు కెవ్వు కెవ్వుమంటూ రెండు చేతులతోటి పక్షుల్ని విసరటానికి ప్రయత్నం చేస్తూ కూలబడిపోయాడు. ఓహో, కంటి చూపుకి చాలా ఇబ్బంది, కళ్ళు లేకపోతే ఎవడూ చూడలేడు కదా. ఎప్పుడైతే ఇట్లా అయ్యిందో కింద కూలబడిపోగానే వాడి మళ్ళీ ఇక్కడ నడి దగ్గర దోపుకున్నట్ట తాళాల గుర్తు కింద పడిపోయింది. ఆ పక్షుల్లో ఒక పక్షి ఏం చేసింది, ఆ గుత్తి నోట కరుచుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈ రాజకుమారుడికి అప్పచెప్పింది. ఇతను వాడి లోపల కళ్ళు నలుగుకుంటూ అరుపులు కేకలు పెట్టుకుంటూ నేల మీద పడున్నాడు, బాధతో దొర్లుతూ ఒంటికన్ను రాక్షసుడు. మన రాజకుమారుడు ఏం చేశాడు, విజయవర్ధనుడు ఒక్కొక్క గది తాళాలు తీస్తే అసలు మణులు మాణిక్యాలు నిధి నిక్షేపాలు మామూలుగా లేవు. కత్తులు కటార్లు డాళ్ళు వెండివి బంగారంవి ఎన్ని సామాన్లు అక్కడ. వాటిలలో నుంచి ఏం చేశాడు, ఒక బంగారు తీగలతోటి అల్లిన కవచం ఒకటి తీసుకున్నాడు. రాక్షసుడు కొట్టినా తెగదది, అంత గట్టిగా ఉంది. ఒక పచ్చల పిడిబాకు, అవి రెండూ తీసుకుని మళ్ళీ గదులన్నీ తాళాలు వేసేసి ఈ రాక్షసుడి పక్కన తాళాలు పారేసి వాడు బాధతో పొర్లిగింతలు పెడుతున్నాడు. ఈ దారిని వీడు బయటికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. కోట దాటితే మణిద్వీపమే ఎండిపోయి అంతా ఎంత రకరకాలుగా ఉందో, ఎన్ని రకాల జీవాలు అన్నీ కూడా మంత్రకట్టుతో ఉన్నవే. అయితే ఏమైంది, ఇతని దగ్గర నాగమణి ఉంది, అందుకని మామూలు విష జీవాలు ఏవి ఇతను ఏం చెయ్యవు, ఏమీ చేయటల్లా. కానీ ఒక నల్లటి పాము ఒకటి కాలనాగు ఎదురొచ్చింది. వచ్చి, ఓ రాకుమారా, నువ్వు వివర్ణుని చంపడానికి వెళ్తున్నావు కదా అని అడిగితే అవునన్నాడు. మేమందరం నిన్ను ఎందుకు ఏమీ చేయలేకపోతున్నామో అర్థం కావట్లేదు, నిన్ను కాటేయటానికే వచ్చాను నేను. కానీ నీ దగ్గరకు వచ్చేసరికి నాకు అలా చేయాలనిపించట్లేదు, నీకు రహస్యం చెప్పాలనిపిస్తుందంటే ఇతను లోపల నుంచి దట్టిలో పెట్టుకున్న నాగమణి తీసి చూపించాడు. ఆ మణిని చూడగానే ఆ పాము సాష్టాంగం పడిపోయి మరి నేను నీకు వాడి ప్రాణ రహస్యం చెప్తాను వివర్ణుడి, అతన్ని సంహరించాక మళ్ళీ నాకు ఒకసారి కనపడాలి నువ్వు, నేను మళ్ళీ కలుసుకుంటానని అతని ప్రాణ రహస్యం చెప్పింది. ఇతని సర్పాన్ని చూడడానికి ముందే ఒక ఊడల మర్రి, అక్కడ చెట్లు కూడా మాంత్రిక శక్తులే కలిగి ఉంటాయి. మా మర్రిలో చెట్లో నుంచి ఒక ఊడలు వచ్చి ఇతని పట్టి లాగేస్తున్నాయి, నెత్తురు పీల్చేస్తాయన్నమాట. ఇతను ఒక్కో ఊడని నరికినా ఇంకా 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 కొత్త ఊడలు పుడుతూనే ఉన్నాయి. అవి ఏమిటి, ఆ చెట్టు తాలూకు ఒక కొమ్మలో నుంచి వస్తున్నాయి. ఇతను ఒక్కోసారి ఒక్క ఎగిరెగిరి ఆ కొమ్మని కట్ చేసేసాడు. ఎప్పుడైతే కొమ్మ తెగిందో ఇంకా చెట్టుకి ఇంకా శక్తి లేకుండా పోయిందనమాట. అట్లా చెట్లని కూడా వాడి వశంలోనే ఉంచుకున్నాడు. ఎవరైనా శత్రువులు వస్తే చంపేస్తాయన్నమాట చెట్లు కూడా. ఈ నాగు ఇతనికి ఏం చెప్పిందంటే,
ఇతను మహాకాళి దీక్షలో ఉన్నాడు. 40 రోజుల నుంచి కూర్చున్నాడు. ఇంకొక్క రోజు సమయం ఉంది. ఈ ఒక్క రోజులో నువ్వు చేయొచ్చు. ఈ మాంత్రికుడి గుహ ఉంది కదా, ఇదంతా ముందుకెళ్తే ఈ మణిద్వీపం తాలూకు రహస్యమైన గుహ ఒకటి ఉంది. ఆ గుహ దగ్గర నుంచి నైరుతి దిగ్భాగంలో ఒక పెద్ద చెరువు కనపడుతుంది. మహాకొలను దాని పేరు. ఓకే. ఆ మహాకొలంలో నీలంగా ఉంటాయి నీళ్లు. మధ్యలో ఒక ఎర్రటి ప్రాంతం ఉంటుంది, అర్ధచంద్రాకారంలో ఉంటుంది, ఎరుపు. ఎక్కడైతే ఆ ఎరుపు ఉందో అక్కడ లోపలికి మునగాలి. ఆ మునిగితే లోపల ఒక పెద్ద ముత్యపు చిప్ప ఉంటుంది. ఆ ముత్యపు చిప్పలో పెద్ద చేప ఉంది. చేప కడుపులో ఒక ముత్యం ఉంది. ఓహ్! నువ్వు అందులోకి దిగాలి. ఆ చేప కడుపులో ఉన్న ముత్యాన్ని 4 ముక్కలు చేసి 4 పక్కలకి విసిరేస్తే వీడి మాంత్రిక శక్తులు పోతాయి. ఇప్పుడు ఈ ఒక రోజు పూర్తయిందంటే వీడు చండప్రచండు, అమరత్వం వచ్చేస్తుంది. వాడిని మనం ఏం చేయలేం, ఎవరు ఏం చేయలేరు, దేవతల వల్ల కూడా కాదు. కానీ మాంత్రిక శక్తులు ఉన్నంతసేపు నీకు ప్రమాదమే. వాడి మాంత్రిక శక్తి పోగొట్టాలంటే ఆ ముత్యం. తర్వాత అతను సామాన్య మానవుడు, నువ్వు యుద్ధం చేసి చంపేసేయచ్చు. నువ్వు జాగ్రత్తగా ఎక్కడ ఉండాలంటే భూతాలు కాపలా కాస్తూ ఉంటాయి. ఓహో! నీ నిండా భూతాలే ఉంటాయి ఆ చెరువు చుట్టూత. బెదిరేవా అవి పట్టేస్తాయి నేను, జాగ్రత్తగా వెళ్ళమంటూ. సరే చూస్తాడు, లోపలికి తీసుకుపోతుంది. అక్కడ ఉన్న గుహ చూపిస్తుంది. అసలు అది ఎవరికీ కనపడదు, కనపడకుండా ఉంది గుహ. దానికి నైరుతి దిగ్భాగంలో లోపలికి అవతలకి అలా వెళ్తే ఒక కొలను కనపడింది. ఇతను కొలం దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని భూతాలు వచ్చినాయో మీదకి. బెదిరితే దొరికిపోతారు ఎవరైనా. కత్తుతోటి ఆ భూతాలన్నిటిని చెదరగొట్టేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పెద్ద కొలనది. ఆ కొలనులో ఒక పక్కగా నీలంగా ఉన్నాయి నీళ్ళని, ఓ పక్కనే అర్ధచంద్రాకారంలో రెడ్ కలర్ కనపడుతోంది, ఎరుపు. ఇతను ఏం చేశాడు, ఆ భూతాలని కత్తితో ఎదుర్కొంటూనే పరిగెట్టుకుంటూ ఆ మూలకి వెళ్ళి ఆ మూల నీటిలో దూకేశాడు. దూకేస్తే పెద్ద ముత్యపు చిప్ప తన దగ్గర అది ఉంది కదా, ఏమంటారు దాన్ని, మన పచ్చాల పిడిబాకు. ఆ బాకుతోటి ఆ ముత్యపు చిప్పకి హోల్ కొట్టాడు. అందులోకి దిగాడు. లోపల దిగితే పెద్ద చేప. ఆ చేపని తన కత్తితో ఖండించి ఆ లోపల ఉన్న ముత్యాన్ని బయటికి లాగాడు. అంత పెద్ద ముత్యం అది. ఆ ముత్యాన్ని ఏం చేశాడు, బయటకు వచ్చి దాన్ని 4 ముక్కలు చేసి విసిరేశాడు. ఎప్పుడైతే ఇతను ఆ ముత్యాన్ని పట్టుకున్నాడో మొత్తం కొలంలో ఉన్నటువంటి అన్ని రకాల భూత శక్తులు పోయినాయి. ఓహో! అక్కడ మాంత్రికుడు కూడా, వివర్ణుడి కూడా ఏదో జరుగుతోందని తెలిసింది. కానీ అతను 40 రోజుల నుంచి దీక్షలో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు లేస్తే దీక్ష అంతా వేస్ట్ అయిపోతుంది. అదే. అక్కడే కూర్చుంటాడు. ఇంకొక 2 గడియల్లో ఇది పూర్తయిపోతుంది. ఇదంతా టైం పడుతుంది కదా. ఇతను పైకి రావటం ఏమిటి, ఆ ముత్యాన్ని పగలగొట్టేసాడు ఒకటే వేటుకి. అది ముక్క చెక్క అయిపోయింది. 4 ముక్కలు అయిపోయింది. 4 ముక్కల్ని 4 దిక్కులకి విసిరేసేసాడు. విసిరేసి అక్కడి నుంచి సమయం లేదు, అమ్మాయి అది చెప్పింది, నాకు ఎక్కువ సమయం లేదు, నువ్వు రావాలి, నీ యుద్ధం చేయటానికి, ఆ నీళ్ళల్లో దూకడానికి. మనం అంటే 2 వాక్యాల్లో చెప్పాం, సమయం చాలా గంటలు పట్టేస్తుంది కదా. ఈ కత్తి పుచ్చుకుని పరిగెత్తుకుంటూ ఆ గుహ వైపుకు వెళ్ళాడు. గుహ విడిగా కనపడదు, రహస్యంగా కనిపిస్తుంది, రహస్యంగా ఉంది. ఆ పాము చూపించింది కాబట్టి ఇతనికి తెలిసింది. లోపలికి వెళ్తే ఈ మంచి దీక్షలో కూర్చుని ఉన్నాడు ఇతను. పెద్ద కాళికా విగ్రహం, మెడలో మణిమాల వేళ్లాడుతోంది, ఆ మణిహారం ఉంది ఆమె మెడలో. వీడు ప్రచండమైన దీక్షలో కూర్చున్నాడు. అతనికి తెలుస్తోంది ఏదో జరుగుతోందని. ఏం జరుగుతోందో తెలియలే. అయితే పాము ఏం చెప్పిందంటే, దీక్ష వాడికి మంత్రశక్తులు పోయినా కూడా వాడి మంత్రదండంలో ఖచ్చితంగా కొన్ని శక్తులు ఉంటాయి ఇంకా. ఓహోహో! జాగ్రత్తగా ఉండాలి, ముందు వీడిని సంహరించాలని చెప్పింది. ఈ లోపలికి వెళ్ళటం ఏమిటి, చూస్తే ఒక పక్కన మంత్రదండం నిలబెట్టుంది. దానికి మాయ తివాసి చుట్టుంది. తివాసి చుట్టి పక్కకు పెట్టాడు. ఈ లోపలికి వెళ్ళటం ఈ దీక్షలో కూర్చున్నటువంటి వీడిని, ఈ వివర్ణుడిని ఒకే ఒక్క వేటితో నరికేశాడు. ఓ! తల తెగేసరికలు నెత్తురు ఎగిరి వెళ్ళి కాళ్ళ నిండా పాదాల మీద పడిపోయింది. పెద్ద చప్పుళ్ళు వచ్చేసినాయి గందరగోళంగా. ఈ చుట్టూతా వస్తున్న శబ్దాలు కంపించిపోతుంది దేవాలయం అంతా, గుహ అంతా. ఎప్పుడైతే వీడి తల తెగిపోయిందో మంత్రదండం నుంచి మాయతివాసి లేచిపోయి గాల్లో నుంచి వచ్చి ఆ దండం తగలబడిపోయింది. ఈ కాళికాదేవి విగ్రహంతో లోంచి అమ్మవారు ప్రత్యక్షమైంది. కాళిక ప్రశాంత వదనంతో, విజయవర్ధనుడు, నాయనా చాలా గొప్ప పని చేసావు, ప్రయత్నశీలుడివై చివరికి విజయవంతం చెందేవు. ఈ మణిహారం ఎక్కడుండాలో అక్కడ స్వస్థానానికి చేర్చు. నీ పూర్వీకులు పోగొట్టుకున్నటువంటి మాయతివాసాన్ని మీ దానికి చేర్చుకో, మీ దేశానికి చేర్చుకో. ఎంతో కాలం విజయుడివై
2 రాజ్యాలకి పరిపాలన చేస్తావు, నచ్చిన వివాహం చేసుకుంటావు, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించి చిరస్మరణీయంగా నీ పేరు ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి ఆ మణిహారాన్ని ఇతనికి అప్పచెప్పేసింది ఆవిడ. ఈ మణిహారం పట్టుకొస్తుంటేనే తెలుస్తుంది భూమి అంతా ఇట్లా ఇట్లా కదిలిపోతుంది. ఈ తివాసి మీద కాలు పెట్టాడు, బయటికి వెళ్ళిపోదామని. తివాసితో సహా ఇతను బయటకు వచ్చేసరికి మొత్తం కుంగిపోయింది అది. అంత పెద్ద గుహ, పెద్ద అమ్మవారి విగ్రహం, లోపల బోల్డని పూజా సంభారాలు ఉండి ఎంతో పెద్ద ప్లేస్గా ఉన్నది. మొత్తం భూస్థాపితం అయిపోయి ఒక రాతి బండలాగా ఏర్పడింది. ఏం లేదు అక్కడ. ఎప్పుడైతే ఇతను బయటికి వెళ్ళాడో ఆ నాగు వచ్చింది, మళ్ళీ వచ్చి అనేక విధాలుగా నమస్కారాలు చేసి, నేను నిన్ను ఎందుకు రమ్మన్నానంటే ఇదే ఈ మణిద్వీప రహస్యం. ఇది సాధారణమైన ద్వీపం. ఎప్పుడైతే వీడు చచ్చిపోయాడో మొత్తం అన్ని చెట్లు చేమలు మొలిచేసినాయి. మాంత్రిక శక్తితోటి దీని పచ్చదనాన్ని అంతా పాడు చేశాడు. తక్కువ మంది జీవులు ఉండేవాళ్ళు, మాలాంటి వాళ్ళం ఎంతోమంది ఉండేవాళ్ళం. అందరినీ తన వశం చేసుకున్నాడు. మానవులు పారిపోయారు. ప్రశాంతతకి తపస్సు చేసుకోవడానికి వీలుగా ఉండాల్సిన ప్రదేశాన్ని ఇలా చేశాడు. అయితే నేను ఒక నాగకన్యని. అయితే ఈ సర్పం ఏం చెప్పిందంటే, నేను ఒక దివ్య సర్పాన్ని, నన్ను అష్టదిగ్బంధనం చేశాడు. నాగమణి, నా మణి దాగేసి చేసేసాడు. మణి దొరికితే కానీ ఈ దిగ్బంధనం వదలదు నాకు. నీ చేతిలో ఉన్న నాగమణి కోసమే అడిగాను. నువ్వు జయించాక తర్వాత దాంతో నీకు పని లేదు కాబట్టి అని అడిగితే ఇతను నాగమణిని తీసి ఆ సర్పానికి ఇచ్చాడు. ఇచ్చేసరికి అలా ఒక దివ్య సర్పంగా మారిపోయింది. సంతోషంగా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఇతని శాపానికి గురైనటువంటి వివర్ణుడు శాపానికి గురైన వికర్ణుడు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, ఆయనకి పూర్వరూపం రాయి అయిపోయాడు. అవునవును. రాయి కాస్త మామూలుగా అయ్యి తను ఎప్పుడైతే మామూలు అయ్యాడో అప్పుడు ఆయన తెలుసుకున్నాడు ఏం జరిగిందో. ఇక్కడికి వచ్చాడు ఆయన. వచ్చి ఏ మంత్రశక్తి అయినా, ఏ మంత్రసిద్ధి అయినా లోక కళ్యాణం కోసం వాడే వాళ్ళ జీవితాలే చిరస్మరణీయంగా ఉంటాయి. వాళ్ళే చిరంజీవులు అవుతారు. ఇట్లాంటి దుర్మార్గానికి పాల్పడితే ఇట్లాంటి దుర్మరణమే వస్తుంది. ఆయన జాగ్రత్తగా వెళ్ళి విజయుడిగా వర్ధిల్లని ఆయన హిమాలయాలకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇతను ఏం చేశాడు, ఉపమహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఎంతో సంతోషంగా దీన్ని తన కుందేలుని, తన గుర్రాన్ని తివాచి మీద ఎక్కించుకుని, మహిపాల మహారాజు అదే మణిమేఖల రాజేమో కోసలలో ఉన్నాడు. ముందు అక్కడికి కాదు వెళ్ళవలసింది, ఇక్కడ ఏదో అరాచకం జరుగుతుందని మణిమేఖలకే వచ్చేసాడు. ఎప్పుడైతే ఇతను మణిమేఖలకి దిగాడో, రాజ్యంలోకి వచ్చాడో, ఆ మహారాజా మందిరంలోకి రావటం ఏంటి, అక్కడ ఏం కనబడింది దృశ్యం. తను ఒకసారి కల్లో ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఒక సౌందర్యవతిని వాడెవడో ఒకడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ అమ్మాయి తోసేస్తుంది, నేను తాళి కట్టించుకోవడానికి ఆ అమ్మాయి గొడవ పెట్టేస్తుంది. కనపడేసరికల్లా ఇతను ఆశ్చర్యపడి, ఇదేమిటి నా స్వప్న సుందరిని వీడెవడో పెళ్లి చేసుకుంటున్నాడు, ఒకవేళ వీడేనేమో రాజుగారి బావమరిదని అనుమానం రావటం ఏమిటి. తివాతితో సహా లోపలికి వెళ్ళిపోయాడు. కత్తి తీసి ఒకటే వేటు కందర్పకేతుని. ఆ కందర్పకేతుకు దెబ్బ తగిలి పక్కకు పడిపోయి మెడ నరికేశాడు. ప్రజలంతా గగ్గోలు పెట్టారు. ఎవరైతే ఇతని కందర్పకేతు వెనకాల ఉన్నారో సైన్యం అంతా కకావికలై పారిపోయారు. ఏముంది వాడిని చంపేస్తే అసలు వెళ్ళిపోతే ఇంకేం లేదుగా. ఆ అమ్మాయి లేచి నిలబడి ఆశ్చర్యపోయింది ఇతన్ని చూసి, చాలా సిగ్గు కూడా పడింది. ఇంతలో ఆ పక్కన కుముదిని, ఈయన్ని మీరెవరు ఏమిటి అని కనుక్కుని, మీరు రండి మీకు ఒకటి చూపిస్తానని తీసుకెళ్ళి అతను అమ్మాయి గీసిన ఫోటోలు వాళ్ళని బొమ్మలు గీసింది, వాళ్ళని చిత్రలేఖనాలు అవన్నీ తీసి చూపించింది. మీరు ఎప్పుడో కల్లోకి వచ్చారు, రాకుమార్తె చెప్తూనే ఉంది ఎప్పుడో ఒకప్పుడు ఇది జరుగుతుందని అని చెప్పి చాలా సంతోషించారు. ఇతను ఏం చేశాడు, రాణిగారు ఎక్కడున్నారని బంధించిన రాణిగారిని విడిపించారు. మంత్రిని సుమేధుణ్ణి చిత్రహింసలు పెట్టాడు కందర్పకేతువు, ఆయన ఎక్కడో జైల్లో పడి ఉన్నాడు, ఆయన్ని కూడా విడిపించాడు. విడిపించి మీ రాజుగారు క్షేమంగా ఉన్నారు, మా రాజ్యంలో ఉన్నారు, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు లోపల రాజ్యాన్ని సంభాళించుకోండి అని సుమేధుడికి సపర్యలు చేయించి చికిత్స చేయించి రాణి, యువరాణి, మంత్రి గారి చేతుల్లో ఈ మణిమేఖల రాజ్యాన్ని పెట్టి అమ్మవారి ఆభరణాన్ని అప్పచెప్పి వీళ్ళకి తన కోసల రాజ్యానికి వెళ్ళి, ఈయన ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళేసరికల్లా రాజుగారు అప్పటికి ఎన్ని రోజుల నుంచో దిగులుగా ఉన్నాడుగా, ఆయన ఎక్కడికో బయలుదేరి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాడు. ఈ తివాసి మీద వస్తున్న అతను చూసేసరికి ఆశ్చర్యపోయాడు. ఆయన చెప్పాడు, మీకు మీ నగ క్షేమంగా ఉంది, అమ్మవారి వస్తువు క్షేమంగా ఉంది, మీ కందర్పకేతువు మరణించాడు, రాణిగారు యువరాణి అందరూ క్షేమంగా ఉన్నారు, సుమేధుడు కూడా ఆరోగ్యం చేకూరి బాగున్నాడు, మనం అందరం కలిసి అక్కడికి వెళ్దామని చెప్పి తల్లిదండ్రికేమో మాయ తివాసిని అప్పచెప్పాడు. అందరూ కలిసి ఈ మణిమేఖల రాజ్యానికి వెళ్ళారు. వెళ్ళాక రాజుగారి ముద్రికతోటి అమ్మవారి ఆవరణ తెరిచి, వీళ్ళు ఎన్ని తలుపులు తీయాలి, 3 తలుపులు తీసుకురావాలి కదా, అన్ని తలుపులు తెరిచి అమ్మవారికి ఆ నగని అలంకరించి ఇంత సాహసం చేసి
అమ్మవారి తాలూకు మణిహారాన్ని మణిమేఖల సామ్రాజ్యం తాలూకు అభ్యున్నతిని మళ్ళీ వెనక్కి తెచ్చి ఇచ్చినటువంటి విజయవర్ధనుడికి రాజకుమార్తెనిచ్చి వివాహం చేస్తామని ఘోషణగా ప్రకటించి వాళ్ళిద్దరికీ వివాహం చేశారు. తర్వాత కాలంలో మణిమేఖలకి కోసలకి 2 రాజ్యాలకి రాజైన విజయవర్ధనుడు ఎంతో చక్కగా పరిపాలన చేశాడు. కాళికా అమ్మవారి రక్షణలో ఆ రాజ్యాలు 2 ఎంతో కాలం సుభిక్షంగా ఉన్నాయి. ఇదే మణిద్వీప రహస్యం. చాలా చాలా బాగుంది. బాగుంది. ఎన్ని ట్విస్టులు రాశారు. అవును అవును. నేను చెప్తేనే ఇంత బాగుంది జయ, చదివితే ఎంత బాగుంటుంది. ఇంకా బాగుంటుందేమో. ప్రయత్నం చేసి శ్రీ సుధామయ్య గారి మణిద్వీప రహస్యం పుస్తకం కొనుక్కొని చదవండి. రేపు బుక్ ఫెయిర్ వస్తుంది, కినిగే వాళ్ళవి ఏమైనా పుస్తకాలు పెడితే ఇది కూడా అందులో వస్తుంది. దొరుకుతుంది. ఇది కూడా వస్తుంది. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. నేను మొదలుపెట్టి ఆపల, చదివేశారు. మొత్తం చదివేశాను ఒకటే లైన్లో, ఒక్కసారే, మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వకుండా. ఓహో. మిమ్మల్ని కూడా అలాగే చదివిస్తుంది. నేను బ్రీఫ్గా చెప్పా. ఆ. దీన్ని తెరిపిగా నిదానంగా చదివితే మీరందరూ కూడా శ్రీ సుధామయ్యని కంగ్రాచులేట్ చేస్తారు. ఎంత మంచి బాగా రాశారు. ఈ రోజుల్లో కూడా యంగ్స్టరే, అర్లీ 40s కూడా ఉన్నాయో లేవో, ఓ చిన్నమ్మాయే చాలా చక్కగా రాశారు. అవకాశం చూడండి, భాష కూడా ఎంత చక్కగా పొందిగ్గా, చక్కటి భాష, హాయిగా ఉంటుంది చదవడానికి. డెఫినెట్గా ప్రయత్నం చేసి చదవండి. ఈ సీరియల్ని హాయిగా వినండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.